టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నా. చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ఈ 10th క్లాస్ అవుతున్నటువంటి పిల్లలు ఎక్కువగా కౌన్సిలింగ్కి ఇప్పుడు ఎగ్జామ్స్ అవి అవుతున్నాయి కాబట్టి సిబిఎస్ఈ కానీ ఐజీసీఎస్సీ కానీ అలాగే ఐసీఎస్సీ కానీ ఈ సిలబస్లో ఉన్న పిల్లలు వచ్చినప్పుడు 10th క్లాస్ తర్వాత ఏ బోర్డు చదవాలి సార్, ఏ బోర్డు బెటర్, సిబిఎస్ఈ బెటరా, స్టేట్ బెటరా, లేదా ఐఎస్సీ బెటరా, లేకపోతే ఏంటి అని అడుగుతున్నారు. అన్ఫార్చునేట్గా 10th క్లాస్ వరకు నార్మల్గా స్టేట్ బోర్డులో చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడదాం. జనరల్గా స్టేట్ బోర్డులో కొంచెం మంచి మార్కులు బాగా తెచ్చుకునే అవకాశం ఉన్న స్కోప్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, మంచి స్కోర్ తెచ్చుకునే స్కోర్ ఎవరైతే ఉంటారో, అది అఫ్ కోర్స్ ఆ స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి దాన్ని బట్టి మంచి అన్నది డిఫైన్ చేయాలి. 95, 98, 90 లేదా 85 అన్నది ఎవరైతే కొంచెం బెటర్గా స్కోర్లు తెచ్చుకునే అవకాశం ఉంటుందో వాళ్ళు ఒకవేళ జేఈ లాంటి ఎగ్జామ్కి ఇండియాలో మనం జేఈ లాంటి ఎగ్జామ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాదు, జేఈ లాంటి ఎగ్జామ్ క్రాక్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే, ఓకేనా? జేఈ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా, ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మాదాపూర్లో కూడా 10,000 మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఉపయోగం ఉండదు. సో ఇంట్రెస్ట్ కాదు, క్రాక్ చేయగలిగే పరిస్థితిలో కానీ ఉన్నట్లయితే మీరు స్టేట్ బోర్డుకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడెక్కడ కూడా వేరే బోర్డుకి వెళ్ళాలని ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టేట్ బోర్డులోకి వెళ్ళి చక్కగా మీరు జేఈ రాసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. సో సిబిఎస్ఈలో ఉండి రాయవలసిన అవసరం ఏమి లేదు. సిబిఎస్ఈలో ఉన్నప్పుడు కూడా జనరల్గా సిబిఎస్ఈలో మరి ఇంటర్లో సరైన మార్కులు వచ్చే అవకాశాలు ఉండవు. ఆఫ్ కోర్స్ జేఈ పక్కగా ర్యాంక్ వచ్చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. బట్ అలా పక్కగా ర్యాంక్ వచ్చేది 100కి వస్తుంది. బట్ అందరూ వస్తానికి వెళ్తారు కాబట్టి డిజాస్టర్ జరుగుతున్నాయి, అది పక్కన పెట్టండి, వేరే టాపిక్. సో అదర్వైజ్ మీకు స్టేట్ బోర్డుకి ఇండియాలో ఉన్నప్పుడు స్టేట్ బోర్డుకి జేఈకి వెళ్ళినప్పుడు స్టేట్ బోర్డుకి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. దాని బోర్డుతో మనకి పెద్దగా ఇది ఉండదు. అలా కాకుండా ఇంటర్ మార్కులు కొంచెం బెటర్గా వస్తే రేపు ఫ్యూచర్లో ఏదైనా మనకి ఆప్షన్ ఉంటుంది అనుకున్నప్పుడు ఇండియాలోనే ఉన్నప్పుడు జనరల్గా సిబిఎస్ఈ లాంటి చోటకి మీరు వెళ్ళినప్పుడు మార్కులు మళ్ళీ మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందరికీ ఆ మెరిట్ కానీ లేకపోతే అది ఉండదు. అంటే ఆవేశంగా బోర్డుకి వెళ్ళి చదవడం మీరు ఇప్పుడు చాలా మంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గీతాంజలి, మెరిడియన్, లేకపోతే ఓపల్ రెడ్డో, లేకపోతే ఇలా చాలా స్కూల్స్ వస్తాయండి. ఆ పేర్లు జస్ట్ అయితే కొన్ని నాకు గుర్తున్నాయి, నేను చెప్తున్నాను. అలాగా ఈ స్కూల్స్ చదివి వాళ్ళు ఎవరైతే ఉంటారో 10th 70, 80 కూడా రాకుండా ఉంటారు. మళ్ళీ వాళ్ళు సిబిఎస్ఈ 12th వెళ్తే ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది ఒకసారి స్టూడెంట్ ప్రొఫైల్ బట్టే చెప్పాలి. ఇప్పుడు మా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ వస్తారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న ఆస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నారు, క్లాటా, లేదా యూసీడా, లేదా ఎన్ఐడియా, లేదా సియూటీయా, లేకపోతే ఇంకొక ఐఎస్ఐఆ, లేదా సిఎంఐఆ, లేకపోతే ఏంటి జేఈయా, లేకపోతే నీట్ ఎగ్జామా, లేదా ఏంటి అనేది అంత క్లారిటీ తెచ్చుకుని తద్వారా దానికి తగ్గట్టుగా ఏ బోర్డు అనేది బెటర్. బట్ ఇన్ జనరల్గా జేఈ లాంటి ఎగ్జామ్ రాసినప్పుడు మీ స్టేట్ బోర్డు అయినా కూడా పర్వాలేదు, పెద్ద ప్రాబ్లం ఉండదు ర్యాంక్ వచ్చేస్తే. లేదు ఇంటర్ మార్కులతో కూడా ఏదైనా అవకాశం ఉంటే వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా అప్పుడు కూడా స్టేట్ బోర్డుకి ప్రాబ్లం ఉండదు. బట్ అది కూడా ప్రొవైడెడ్ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ బట్టే చెప్పగలను తప్ప నేను జనరల్గానే మీకు చెప్తున్నాను నేను. అట్లాగే అలా కాకుండా 10th స్టేట్ బోర్డు చదివి ఒకవేళ అబ్రాడ్ వెళ్దాం అన్నటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా కొంచెం మంచి మెంటర్ ఉన్న చూసుకుని, అది కూడా ప్రీమియర్ కాలేజీలో, కొంచెం పెద్ద కాలేజీల్లో, కొంచెం టైర్ 1 కాలేజెస్లో ఏదైతే యూఎస్ఓ లేకపోతే వేరే కంట్రీ యూకే కానీ, ఈవెన్ యూకే, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్ లాంటి కాలేజెస్ కూడా వాళ్ళు స్టేట్ బోర్డు తీసుకోరు. సో ఈవెన్ యూఎస్ కానివ్వండి, లేకపోతే మిగతా కాలేజెస్ కూడా, ఈవెన్ యూరోప్లో కొన్ని కాలేజెస్ కూడా జనరల్గా స్టేట్ బోర్డు ప్రిఫర్ చేయరు కాబట్టి అప్పుడు కంపల్సరీగా సిబిఎస్ఈకి రావాలి. ఆ సిబిఎస్ఈకి వచ్చినప్పుడు మళ్ళీ 11th పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది, ఎలా రాయాలి, దానికి వేరే ఎగ్జామ్స్ ఏం రాయాలి, అదంతా కూడా ప్రొసీజర్ అది. సో అది వేరే వీడియోలో చెప్పాను నేను, దయచేసి అది ఏదైనా ఉంటే వినండి. సో అట్లా కాకుండా స్టేట్ బోర్డులోని మార్కులు సరిగా ఒక మాదిరిగా వచ్చి జేఈలో కూడా 100కి 300కి 100 కూడా రాకుండా 70-80 మార్కులు కూడా వచ్చే అవకాశం లేని పిల్లలు ఉంటారు. 10th క్లాస్లోనే పసిగట్టేది. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో పిల్లలు మా అబ్బాయి తెలివైన, మా అమ్మాయి తెలివైందని చెప్పేసి పట్టుకొచ్చి కోచింగ్ సెంటర్లో ఏసీసీ అటు జేఈ రాకుండా ఇంటర్ మార్కులు రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య వేలల్లోంచి లక్షల్లోకి వెళ్ళిపోయింది ఈ సంవత్సరం. సరే ఇది మనం చెప్పినా కూడా మనం విన్నాం కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జేఈ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి, ఇంట్రెస్ట్ ఏం లేదండి, అఫ్ కోర్స్ ఇంట్రెస్టే ఉంటుంది, మిగతా విషయాలు ఏమో ఎబిలిటీ ఉంటుంది కాబట్టి అలా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అక్కడ కొంచెం జడ్జిమెంట్ సరిగ్గా చేయాలండి. మనం ఏంటి చేయగలం, వాళ్ళతో చేయటి వాటి. అలా కాకుండా కొంతమంది జేఈ ఫౌండేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా మేబీ వాళ్ళు పెట్టి ఎగ్జామ్లో ఎలాంటి స్టార్ సెక్షన్లో ఉన్నారా, లేదా నార్మల్లో ఉన్నారా, టెక్నోలో ఉన్నారా, ఎస్ బ్యాచ్లో ఉన్నారా, సి బ్యాచ్లో ఉన్నారా, లేకపోతే నార్మల్ స్కూల్లో ఉన్నారా, లేకపోతే ఏదో ఫౌండేషన్ పేరు చెప్పుకుని ఫౌండేషన్ లేకుండా పేరు చెప్పి అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుని చాలా స్కూల్స్లో అలా ఫౌండేషన్ అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు, అలాంటి దాంట్లో ఉన్నారంటే ఒకసారి బేరేజ్ వేసుకుని స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని కానీ కరెక్ట్గా అసెస్మెంట్ చేయగలిగితే అప్పుడు మనం ఏంటి ఎలా వెళ్ళొచ్చు అనేది కరెక్ట్గా ప్లాన్ చేసి దానికి తగ్గట్టుగా జేఈకి ఏంటి ఎలా ప్లాన్ చేయాలి ఏంటని చెప్పొచ్చు. అట్లా కాకుండా 10th క్లాస్లో సిబిఎస్ఈలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఏదైనా ఉన్నట్టు ఎవరైతే ఉంటారో ఆ సిబిఎస్ఈలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 11th వచ్చినప్పటికీ ఇండియాలో పక్కాగా జేఈ వచ్చే అవకాశాలు ఎక్కువగా 80%, 70% ముందే తెలుస్తుంది అంటే తెలుస్తుంది. మా దగ్గరకు వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు కౌన్సిలింగ్, ముందే చెప్పేస్తాం వస్తే రాదని, ఆల్మోస్ట్ రిస్క్ ఉందని చెప్పేస్తాం. సరే అది కొంతమంది పేరెంట్స్ నచ్చకపోవచ్చు కానీ బట్ అసెస్మెంట్ కరెక్ట్ ఉంటుంది, 100% కరెక్ట్. ఒకసారి నేను చెప్పానంటే ఇంకా అది వస్తే అంటే ఇంకా వచ్చే అవకాశం లేదని నేను అన్నానంటే ఇంకా రానట్టే, అది ఇంకంతా తల్ల కింద తపస్సు చేసిన 2 ఏళ్లలో వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయంటే వస్తుంది.
ఆ అసెస్మెంట్ ఐడియా నాకు ఉంటుంది కాబట్టి మాకు 5 ఎక్స్పీరియన్స్ కాబట్టి తెలిసిపోతుందండి స్టూడెంట్ని చూసినప్పుడు. అఫ్ కోర్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు 10 ఎగ్జామ్స్ రాయమని చెప్తుంటే 10th క్లాస్ వాళ్ళకి 10 ఉంటాయండి ఎగ్జామ్స్. 10 అంటే చిన్న నెంబర్ కాదు, 10 ఎగ్జామ్స్ ఒక 150-200 పేజీలు ఉంటుంది. అవన్నీ రాసుకుని వస్తారు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. సో ఆ 10 ఎగ్జామ్స్ రాసి ఆ మార్కులు బట్టి ఆటోమేటిక్గా మాకు ఐడియా వస్తుంది. అందులో ఎక్స్క్లూసివ్గా మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్స్ 3 ఇస్తాం మేము. ఆ 3 వాళ్ళు అటెంప్ట్ చేస్తారు, ఎన్ని మార్కులు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఐక్యూని అసెస్మెంట్ చేస్తాం. పేరెంట్స్ చెప్పి మాటలు పట్టించుకోం. ఏమో ప్రతి ఓడు ముద్దుగానే కనపడతారు, రకరకాల చెప్తారు కానీ దాని పెద్ద అంత సీరియస్గా పట్టించుకునేది ఉండదు. సో అది పక్కన పెట్టండి. ఎగ్జామ్స్ బట్టి అసెస్మెంట్ చేసి జేఈకి సిబిఎస్ఈలో చదివి లేదా జేఈ కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు వేరే ఎగ్జామ్స్ ఏదైనా క్లాట్ డిజైన్ ఇంకోటి వెళ్ళాలంటే అప్పుడు సిబిఎస్ఈకి వెళ్ళాలా, సీట్కి వెళ్ళాలనేది మీరు ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తారో, ఏ రాష్ట్రంలో చదువుతారనే దాన్ని బట్టి సిబిఎస్ఈలో 12 ఎన్ని మార్కులు వస్తాయి అసెస్మెంట్ చేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా 10th క్లాస్లో కూడా మార్కులు బట్టి ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ వేసి అలా ప్లాన్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ కరికులం చదువుతూ ఉంటారు కొంతమంది. ఇంటర్నేషనల్ కరికులం చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జనరల్గా ఇప్పుడు దాకానేమో డబ్బులు కట్టి 10 లక్షలు 15 లక్షలు లేదా 20 లక్షలు కట్టి బెంగళూరు నుంచి లేదా అక్కడెక్కడి నుంచి మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారండి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మాకు వీళ్ళు ఇంటర్నేషనల్ కరికులం డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఆ పొగరు చూపించుకున్న డబ్బులు కట్టుకుంటే చదువుకుంటూ వచ్చేస్తారు 12 దక్కుతాయి. 12 తర్వాత సడన్గా అప్పుడు దాకా హోలిస్టిక్గా డెవలప్మెంట్ కావాలి, మా పిల్లలు బాగా ఎదగాలి, మాకు ప్రెజర్ వద్దు, మాకు చదవద్దు, మాకు హోలిస్టిక్గా ఉంటే చాలు, ఎంత ప్రెజర్ మాకెందుకు అని అనుకున్నటువంటి విద్యార్థులు తప్పలేదు అనుకోవడం వల్ల సడన్గా 11th వచ్చిన జ్ఞానోదయం అయిపోయిందో మరి ఏమైపోతుందో తెలియదు కానీ, లేకపోతే వాళ్ళు పీర్ ప్రెజర్ ఉంటుందో లేదా చుట్టుపక్కల వాళ్ళు మీద పోతారో ఏంటో తెలియదు కానీ జేఈకి వెళ్తారు సరే మా అబ్బాయిని అడుగుతారు. ఐజీసీఎస్సీ ఓడు ఏంటి వాళ్ళు చదివిన కరికులం ఏంటి, అంతా మొబైల్ బ్యాచ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ కదా, వాళ్ళు వచ్చి మరి జేఈకి వెళ్తాను సార్ అని అడుగుతారు. ఆ జేఈ ఫిట్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ మ్యాథమెటికల్ స్కిల్స్ సెట్ కదా సరిపోదు. బట్ సరిపోదని చెప్పినా కూడా వినరు. కొంతమంది 1 or 2 పీపుల్ సెట్ అవుతారండి. 1 or 2 పీపుల్. అది జనరల్గా మేము అసెస్మెంట్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్లో నేను చూశాను. కొంతమందిని ఐజీసీఎస్ నుంచి సెట్ అయిన వాళ్ళు ఉంటారు, నార్మల్ ట్రెడిషనల్ సిబిఎస్ఈ స్కూల్ నుంచి కూడా జేఈకి సెట్ అవుతారు. అది స్టూడెంట్ చూస్తే వాడు ఎగ్జామ్స్లో పెట్టిన మార్కులను బట్టి వాడితో మాట్లాడినప్పుడు మాకు క్లారిటీ వచ్చేస్తుంది. దాన్ని బట్టి చెప్పేస్తాం మేము జనరల్గా ఓకే జేఈకి ట్రై చేయొచ్చు, తప్పక మెయిన్స్ ట్రై చేయండి లేకపోతే ఏంటనో సరే దాన్ని బట్టి ఏ బోర్డు ఏదో స్కూల్ ఏదో చెప్తాం దాన్ని బట్టి అది వెళ్తారు. ఇలా ఐజీసీఎస్ ఐబీ కరికులం ఉండడం మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అలా అని చెప్పేసి ఐజీసీఎస్లో సరే బీలు సీలు రాకుండా ఉండి లేకపోతే నేను అబ్రాడ్ వెళ్తాను సార్, నేను వరల్డ్లో ఏదో ప్రిన్స్టన్కి వెళ్తాను, లేదా పెన్ యూనివర్సిటీకి వెళ్తాను, జూక్ యూనివర్సిటీకి వెళ్తాను, ఏదో మాట్లాడుతూ ఉంటారు. సరిగ్గా అవగాహన లేక ఏదో నోరు ఉంది కదా పేర్లు మాట్లాడుతుంటారు నోట్లోనే. ఇవన్నీ ఇది చెప్పిన అర్థం కాదు వాళ్ళకి. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే జనరల్గా స్కోర్లు ఉండవు, ఓన్లీ ఎమోషన్ ఉంటుంది, ఆవేశం ఉంటుంది అంతే. గూగుల్ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి, యూట్యూబ్ నాలెడ్జ్. వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే పొరపాటున 11th 12th ఐజీసీఎస్లో కానీ ఐబీలో కానీ వేసారా ఇంకా భయంకరంగా ఉంటుంది. మీకు నొప్పి మామూలు నొప్పి ఉండదు, అసలు భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా కాలేజీలు ఐబీలో 42, 38, 39 వస్తుంది తప్ప మంచి మంచి కాలేజీలో సీట్లు రావు. ఈ విషయం మీకు చెప్పినా మీరు ఎన్నో మీకు అర్థం అవుతుంది అనుకో నేను అనుకోను. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ మీకు 24 వచ్చినా కూడా వెళ్ళొచ్చు అని చెప్తారు. ఆ చెత్త కాలేజీకి వెళ్తూ ఉంటారు. ఎక్కువగా మాకు చాలా స్కూల్లో మా దగ్గరికి వస్తూ ఉంటారు. మా ఇంటర్నల్కి సరే ఇప్పటికీ చాలా పేర్లు చెప్తున్నాం పక్కన పెట్టండి. బట్ అలా కాకుండా అసెస్మెంట్ కరెక్ట్గా చేయాలి. వస్తుంది రాదు అనేది అసెస్మెంట్ కరెక్ట్గా చేసి మనకి ఐజీసీఎస్ ఐబీలో కంటిన్యూ అయితే రిస్క్ ఏమో అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళలో కొంచెం పెద్ద మంచి కాలేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం అనేది ఎమోషనల్గా నేను తెలివైన చదివితే వస్తాయి, మా అబ్బాయి చదివితే వస్తాయి కానీ చదవడం లేజీగా ఉన్నాడు, ఇప్పుడు 11th చదివేస్తాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో డిసిషన్ తీసుకుని ఇబ్బంది పడినటువంటి పేరెంట్స్ని ఎన్నో 100 మంది నేను కూడా చూసినా కానీ అక్కడ కరెక్ట్ అసెస్మెంట్ చేయాలి. 10th ఈ విధంగా ఏ బోర్డులో ఉన్నారు, ఏ మార్కులు వస్తున్నాయి, నిజంగా వీళ్ళకి అబ్రాడ్లో ప్రీమియర్ కాలేజీకి వెళ్ళాలంటే వీళ్ళకన్నా స్కోర్ పెట్టి వీళ్ళకన్నా ప్రొఫైల్ ఏంటి, ఏదో స్కూల్లో గంతులు వేసాను, స్విమ్మింగ్ పూల్ ఆడాను, లేకపోతేనేమో ఏదో క్లబ్లో ఉన్నాను, నన్ను పంపించండి, లేకపోతే చికాగోకి పంపించండి, లేకపోతే నేనేమో దీనికి వెళ్తాను దానికి వెళ్తాను అంటారు. అట్లా వెళ్ళటానికి ఉండదండి. సో అది కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకుని మీరు కరెక్ట్గా జడ్జ్మెంట్ చేసుకుని 12th ఎంత రావచ్చో కూడా ప్లాన్ చేసుకుని దానికి తగ్గట్టుగా అబ్రాడ్కి సంబంధించిన ప్రొఫైల్ బిల్డ్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఐజీసీఎస్సీలో ఏఎస్ లెవెల్ సరిగ్గా రావాలి, ఫర్దర్ మ్యాథ్స్ ఉందో చూసుకోవాలి, లేదా ఐబీలో సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఏం తీసుకుంటున్నారో, రేపు అప్లై చేసినప్పుడు ఏంటి, లేదా మెడికల్కి వెళ్ళాలంటే ఏ కాంబినేషన్స్ తీసుకోవాలి ఏంటి అన్నది ఇదంతా ఆలోచించుకోవాలి. ఒకవేళ బైపీసీకి వెళ్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే వీరున్నంత వరకు కూడా బైపీసీ స్టేట్ బోర్డు బైపీసీ ఉంది, మెడికల్ పక్కగా డబ్బులు ఉన్నాయనుకుంటే స్టేట్ బోర్డుకి వెళ్ళిపోండి, ఇబ్బంది ఏం లేదు. మెడికల్ సీట్లు 10 లక్షలు 30 లక్షలు పెడితే అక్కడ మల్లారెడ్డో లేదా ఎస్ఆర్ఎమ్మోడో లేదా గీతమ్మోడో కళ్ళు మూసుకుని మీకు సీట్ ఇస్తాడు. అలా కాకుండా గవర్నమెంట్ కాలేజ్ వస్తేనే వెళ్తాం డబ్బులు పెట్టుకుంటే కానీ వెళ్ళలేమనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో నా సిన్సియర్ సజెషన్ అయితే 10th క్లాస్ వరకు సరైనటువంటి ఫౌండేషన్ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళు నాలెడ్జ్ అసెస్మెంట్ 10th క్లాస్ వరకు ఉన్న నాలెడ్జ్ తక్కువ ఉండి 11th బాగా చదివితే ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నారు. అలా రాదండి. అతి తక్కువ మందిగా ఉంటుంది. అది ఐక్యూ బేస్డ్, ఐక్యూ టెస్ట్ చేయాలి. ఐక్యూని టెస్ట్ చేయించుకునే ఆ డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే అవ్వదండి. అలా కాకుండా బ్యాక్ అండ్ ప్రొఫైల్ ఉందనుకోండి ఒకవేళ దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. అది కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి, మెడికల్ పెద్దగా భయపడక్కర్లేదని. డబ్బులు లేని మాత్రం 1-2 సార్లు ఆలోచించండి దయచేసి. ఎందుకంటే ఫైనల్గా పారామెడికల్ కోర్సులకి వీటికి ఫార్మాకి వీటికి వెళ్ళి 10,000 20,000 జీతాలతో బతుకుతున్నారు. అవి కూడా రావట్లేదు టెక్నాలజీ ఎఫెక్ట్. కొంచెం కేర్ఫుల్గా ఆలోచించండి. బయోటెక్నాలజీ బైపీసీకి వెళ్ళిపోయి స్టేట్ బోర్డుకి వెళ్ళి లేదా బయోటెక్నాలజీకి వెళ్తాను, బయోఇన్ఫర్మాటిక్స్కి వెళ్తానని చెప్పేసి అంటారు. అది మీరు అనుకున్నది ఈజీ కాదు. అవన్నీ ఓన్లీ జేఈ అడ్వాన్స్ ద్వారా మాత్రం ఆల్ ఐఐటీస్లో బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయాలజికల్ సైన్సెస్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఈవెన్ ఎన్ఐటీలో కూడా ఉంది. ఈవెన్ IIIT ఢిల్లీలోని, IIIT హైదరాబాద్లో కూడా బయాలజీ కాంబినేషన్లో వాళ్ళు పెడుతున్నారు. అవన్నీ కూడా జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ద్వారా మాత్రమే ఇస్తారు. ఈవెన్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ కానీ, బనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి ఎగ్జామ్ కానీ, ఈవెన్ జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటి ఎగ్జామ్లో కూడా
మీకు బైపీసీ వాడికి ఇవ్వరు అది. బట్ మీకు మామూలుగా ఈ కేఎల్యూలోను, గీతంలోను, ఎస్ఆర్ఎంలోను, విఐటీలోను ఇవ్వడం వల్ల ఈ బయోటెక్నాలజీ కోర్సు బైపీసీ వాళ్ళు అనుకుని బైపీసీ జాయిన్ అయ్యి అది నీట్ రాబోతే దానికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి. అది కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. ఇది కూడా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు. సో కమింగ్ టు ది బోర్డు పర్స్పెక్టివ్లో తప్పదు లేదు సార్, బ్యాకప్ ఆప్షన్ ఉంటే బెటర్ అనుకుంటే మీరు స్టేట్ బోర్డులోకి వెళ్ళి మీరు మ్యాథ్స్ ఎడిషనల్ సబ్జెక్ట్ కింద తీసుకుని రాయొచ్చు అంటే రాయొచ్చు. ఇప్పుడు కొత్తగా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి స్టేట్ బోర్డులో మ్యాథ్స్ రాయండి, జస్ట్ పాస్ అయ్యి పక్కన పెట్టుకుంటే ఏదైనా ఆప్షన్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో ఏదైనా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే, జాగ్రత్తగా వినండి అమ్మా, అబ్రాడ్ వెళ్దాం అనుకుంటే బైపీసీ స్టూడెంట్స్ వెళ్దాం అనుకుంటే మెడికల్కి వెళ్ళాలన్నా కూడా నేను ఎందుకు అబ్రాడ్ వెళ్తాను, నాకు అవసరం ఏంటి, నాకు నీట్ ఎయిమ్స్ ఢిల్లీ వస్తుంది కదా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళకైతే ఈ మాట కాదు. అలా కాకుండా కొంచెం క్లారిటీగా ప్రాక్టికల్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. మనిషి క్లారిటీ ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ వేరు, క్లారిటీ వేరు. పాజిటివ్ యాటిట్యూడ్ ప్రతి వాడికి ఉంటుంది. బిల్డింగ్ మీద దూకేస్తానంటాడు, ఏముంది అర్థమైందే ఉంది. క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్రాడ్ మెడిసిన్కి వెళ్దాం అనుకుంటే మెడిసిన్ పక్కాగా స్టేట్ బోర్డులో ఉండకూడదు, పక్కాగా మ్యాథ్స్ చదివి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. అలా కాకుండా స్టేట్ బోర్డులో ఉండి మ్యాథ్స్ ఎడిషనల్గా చదివితే ఇండియాలో ఏదైనా వేరే ఆప్షన్ వస్తుందా అంటే వేరే ఆప్షన్ వస్తుంది. అప్పుడు సడన్గా జేఈ ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలంటే ఆలోచించి ఏదైనా ఎన్సీఈటీ ఎగ్జామ్ రాస్తామని లేదా వేరే ఎగ్జామ్ రాస్తాం అనేది కొంచెం కరెక్ట్ జడ్జ్మెంట్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఏదైనా సిబిఎస్ఈలో ఉండి ఎంబైపీసీ తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు అప్పుడు నీట్కి వెళతాము, నీట్ ఒకటి రాకపోతే బ్యాకప్ ఆప్షన్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. అప్పుడు బయట అబ్రాడ్లో కూడా ఉంటుంది, ఇండియాలో కూడా ఉంటుంది. బట్ అబ్రాడ్లో మెడిసిన్ అనేది 1.5 year ముందు డెడ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. మీరు 1.5 year ముందు డెడ్ లైన్స్ ఓపెన్ అవ్వడం కాదు, క్లోజ్ అవుతాయి. ఇది చెప్పినా మీకు ఇది కూడా అర్థమవుతుంది నేను అనుకోవట్లేదు, అంత నాలెడ్జ్ ఉండదు. 2028కి ఓపెన్ అయిపోతాయి ఉంటాయి, 2027కి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతాయి అండి 2-3 నెలల్లో. సో ఇంత నాలెడ్జ్ ఉండదు, మీకు ఇది అర్థం కాదని కానీ పక్కన పెట్టండి. మెడికల్ అబ్రాడ్ అనేది ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సరే, లాకి వెళ్ళాలి ఏంటి అనుకుంటే లా కూడా వేరండి. లాకి వెళ్ళాలి అనుకుంటే ఇండియాలో డెఫినెట్గా నలుసార్కి వెళ్ళొచ్చు, Tier 2 సిస్టమ్ ఉండదు. కానీ బట్ అబ్రాడ్లో లా వెళ్ళాలన్నా కూడా దానికి ముందు నుంచి ప్లాన్ చేసి ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఉండాలి. దానికి జనరల్గా ఐజీసీఎస్సీ కానీ ఇది ఏమంటారు ఐబీ వీళ్ళంత వరకు అవాయిడ్ చేయండి. ఐజీలో 36 దాటితే తప్ప సీట్లు ఇవ్వట్లేదు. అక్కడ కొంత క్లారిటీ తెచ్చుకోవాలి మీరు. సో మీరు ఏ బోర్డు చదువుతున్నారన్న దానికంటే కూడా మీకు అందులో ఎంత స్కోర్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. మీరు యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, మీరు పెద్ద పెద్ద బోర్డుకి వెళ్ళకుండా స్టేట్ బోర్డులోకి వెళ్ళి నోరు మూసుకుని అక్కడ 96, 97 తెచ్చుకుంటే ఆ మార్కులు వాడుకుని ఏదైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈగోలు వెళ్ళిపోవడం, ఎమోషన్కి వెళ్ళిపోవడం, 10th వరకు ఆ స్కూల్లో చదివాను కదా, నేను సిబిఎస్ఈలో చదివాను కదా, లేకపోతే నేను 10th వరకు నేను ఐజీసీఎస్లో చదివాను కదా, 11th కూడా ఆ బోర్డు చదివితే బాగుంటుంది అంటే బాగుంటుంది. కానీ మీకు స్కోర్ రానప్పుడు బాగుంది. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే సడన్గా స్టేట్ బోర్డులో ఉండి 300కి 100 మార్కులు 80 మార్కులు రానుడు కూడా మామూలుగా తెలివి ఎక్కువ ఉందని చెప్పి జేఈలో వేసేసిన తర్వాత 12th తర్వాత ఇంటర్ మార్కులు రాకుండా జేఈ మార్కులు రాకుండా డబ్బులు ఉన్నట్టు ఉంటారు కొంతమంది. వాడు అబ్రాడ్ వెళ్దామంటే టాప్ ప్రీమియర్ కాలేజీకి వెళ్దామంటే అప్పుడు వెళ్తారు ఉండదు, అప్పుడు నుండి తలనొప్పులు అప్పుడు ఉంటాయి. ఇది కరెక్ట్గా అసెస్మెంట్ చేసి గేమ్ ఆడాలా ఆడకూడదా, గేమ్ గెలుస్తామా గెలవమా, గేమ్ ఓడిపోతామా, నాకున్న నాలెడ్జ్ ఎంత, నాకున్న ఐక్యూ లెవెల్ ఎంత, నేను ఐక్యూతో కొట్టగలను, హార్డ్ వర్క్తో కొట్టగలను, హార్డ్ వర్క్తో కొట్టాలంటే టైం సరిపోద్దు లేదా, నాకు ఐక్యూ ఎంత ఉంది, నాకున్న టైం ఏంటి, నాకున్న రిజర్వేషన్ ఏంటి, ఇది కరెక్ట్గా ప్రాపర్గా అసెస్మెంట్ చేయకుండా నా కాన్ఫిడెన్స్ ఉంది, నా చదవాలని ఉంది, నా చదివితే వస్తుంది, నేను తెలివైనోడిని, ఈ టైప్ ఆఫ్ డైలాగ్ సినిమా డైలాగులు ఏవైతే ఉంటాయి ఈ డైలాగులు మానేసి పక్కన పెట్టండి, పక్కన డస్ట్బిన్లో పడండి. డైలాగులు వీటితో వర్కౌట్ అవ్వదు. ఇలా కానీ నేను చెప్పినట్టుగా ఆలోచించగలిగితే అప్పుడు సో బోర్డు ఏది చదువుతున్నారా అన్న దానికంటే కూడా ఆ బోర్డులో మీకున్న పెర్ఫార్మెన్స్ ఎంత అన్న దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అలాగే అఫ్ కోర్స్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు బోర్డు డెఫినెట్గా కొంచెం మంచి బోర్డే ఉండాలి. అలా అని చెప్పేసి మీరు మంచి బోర్డుకి వెళ్ళి మార్కులు తెచ్చుకోవటం కంటే స్టేట్ బోర్డులో ఉండి కూడా అబ్రాడ్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈసారి మీకు వచ్చిన 50 అడ్మిషన్స్ టాప్ ప్రీమియర్ కాలేజీకి అడ్మిషన్స్ ఈవెన్ పెద్ద పెద్ద కాలేజీకి వచ్చిన కూడా చాలా మంది స్టేట్ బోర్డు నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు. సో అందులో కొంత థిన్ లైన్ ఉంటుంది. బట్ స్టూడెంట్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే బోర్డుని డిసైడ్ చేయాలి తప్ప ఏది మంచిదని చెప్పి దాంట్లో వేసేయకూడదు. మీరు 10th దాకా ఐజీసీఎస్ చదివారనో సిబిఎస్ చదివారనో కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. మీరు 10th దాకా స్టేట్ చదివినా కూడా మళ్ళీ సిబిఎస్సీ ఐజీసీకి వెళ్ళకపోతే ఐజీసీఎస్సీ అయితే డెప్త్ ఎక్కువ ఉంటుంది, సిబిఎస్సీ అయితే మ్యాథ్స్ తక్కువ ఉంటుంది, స్టేట్లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా జమానా 25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి లేమని మాట్లాంటారు వీటిని. సో ఇది అంత పాత జమానా కాలంలో అదే కాదు. ఇప్పుడు మీరు రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్లకి యొక్క లెవెల్ మీరు 10th లేకపోతే 12th ఉన్న సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ కంటే 20-30 రెట్లు టఫ్గా ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్డ్ ఇండియాలో అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిలబస్తో పని ఉండదు. ఇప్పుడు ఈ భారతదేశంలో 100 లోపు ర్యాంకులు 35 ర్యాంకులు జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు 100 లోపు వచ్చినట్లయితే 35 మంది స్టేట్ బోర్డు వాళ్ళే ఉంటారు. ఇదే జేఈ అడ్వాన్స్డ్లో నార్త్ ఇండియాలో తీసుకున్నట్లయితే 35 మంది ఉన్నారు. ఆ కోటా ఏరియాలో 35 మంది ఉంటారు. ఆ 35 మంది సిబిఎస్ఈ బోర్డే. అక్కడ సిబిఎస్ఈ మంచిదా అంటే అక్కడ ఉన్నటువంటి కల్చర్కి అక్కడ సిబిఎస్ఈ తీసుకుని అక్కడ చదువుతున్నారు, ఇక్కడ స్టేట్తో పాటు చదువుతున్నారు. సో జేఈ పర్స్పెక్టివ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ జేఈ ర్యాంకులు వచ్చి 1% కాబట్టి మిగతా వాడు కూడా వస్తుంది అనుకుని స్టేట్ బోర్డుకి వెళ్ళి తర్వాత మళ్ళీ మారదాం అనుకున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కొంచెం క్లియర్గా ముందే జడ్జిమెంట్ తెచ్చుకుని వెళ్ళాలి. బోర్డు అనేది జనరల్గా టఫ్నెస్ బట్టి స్టూడెంట్ ఎబిలిటీ బట్టి ఇటు మొబైల్ ఆల్రెడీ ఎడిట్ అయిపోయి కొంచెం లేజీగా తయారయ్యి సరిగ్గా చదివి ఆల్రెడీ 10th లోనే సరిగ్గా ఐజీసీఎస్సీ సిబిఎస్సీ సరిగ్గా మార్కులు రాను ఎవరైతే ఉంటారో ఆవేశపడిపోయి 11th 12th అది మెయింటైన్ చేసినట్లయితే
అయితే ఇండియాలో మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉండదు, ఫారెన్లో మంచి వచ్చే అవకాశం ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ అసలు క్రాక్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇవన్నీ రకరకాల నొప్పులు వచ్చి ఫైనల్గా టైర్ 3 కాలేజ్, డీమ్డ్ యూనివర్సిటీ, విఐటి, ఏపీఓ, ఎస్ఆర్ఎంఓ, లేకపోతే గీతమ్మో, కేఎల్యూనో, లేకపోతే ప్రెసిడెన్సీయో, లేకపోతే ఇలాంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో టైర్ 3 కూడా కాదు, టైర్ 6, టైర్ 5 కాలేజీకి వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇది కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మార్కులు దేంట్లో బాగా మనకు వస్తాయి, మనకున్న తెలివి ఎంత, ఎగ్జామ్ మనం క్రాక్ చేయగలమా, క్రాక్ చేయలేమా, మన ఇండియాలో ఉంటామా, అబ్రాడ్లో ఉంటామా, ఇండియాలో ఒకటి రాకపోతే మనకున్న బ్యాకప్ ఆప్షన్ ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదు. ఆ బ్యాకప్ ఆప్షన్ మార్కులతో వెళ్తామా, లేకపోతే వేరే ఎగ్జామ్ రాస్తామా. అబ్రాడ్ ముందు 100% స్కాలర్షిప్తో వెళ్ళాలి, ప్రీమియర్ కాలేజీకి వెళ్ళాలంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. 11th మార్కులు, జేఈలో మార్కులు 300 వచ్చిన చేతులు కట్టుకుని వచ్చి అప్పుడు నేను టాప్ 100కి వెళ్తానని చెప్పి చాలా మంది ఏదైతే అంటారో అది కూడా తప్పు ఉండకూడదు. తర్వాత సడన్గా 11th తర్వాత బోర్డు మార్కులు కుదిరితే కుదరదు. బైపీసీ జాయిన్ అయిన తర్వాత నాకు బైపీసీ వద్దు, నీట్లో నాకు 700కి 400 మార్కులు కూడా రావట్లేదు, 350 రావట్లేదు, నాకు డబ్బులు లేవు, నాకు సీట్ రాదు కాబట్టి నేను ఫార్మాకి వెళ్తాను, బయోటెక్ వెళ్తానంటే ఫార్మా బయోటెక్ కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, సరైనటువంటి మార్కెట్ లేదు. ఇది సార్ ఇదేంటి సార్ అన్ని మీరు డిస్కస్ చేస్తారు, మీరు ఎలా అయితే ఎలాగంటే జాబ్ జీతాలు లేవు కాబట్టి, జాబులు లేవు కాబట్టి దానికి ఎవడ ఏం చేయలేడు. ఇప్పుడు ఈవెన్ చాలా ఐఐటీస్లో, IITsలో కూడా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రికల్ ఇలాంటి తప్ప మిగతా కెమికల్, మెకానికల్ జాబులు లేక బోర్డు మీద దగ్గర కౌన్సిలింగ్ వస్తారు, ఇంటర్న్షిప్లో ఎన్ని ఉండవు, జీపీఎల్ సరిగా ఉండవు, ఇబ్బంది ఉంటుంది. ఇంజనీరింగ్గా లేకపోతే ఇంకొకటి కానీ కాదండి. ఎక్కడ జనరల్గా 100 మందిలో సార్ మేమందరం అవ్వాలి మీరు అనుకోండి, 100 మందిలో 7 మంది 8 మందికి జాబులు వస్తాయి, మిగతా 9 మంది ఖాళీగా పోరంబోగుల్లో తిరగడం, లేకపోతే ఇంకో ఇంట్లో పని చేసుకోవడం, ఆ పని చేసుకోవడం తప్ప వాళ్ళకి జాబులు ఉంటాయి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక స్కూల్కి పంపడం అంతే అండి. ఇంట్లో ఉంటే ఇంకా డేంజర్ కదా, ఇబ్బంది పడతారు వీళ్ళు. సో అంతే తప్ప వీళ్ళు సెటిల్ అయిపోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేసి సినారియో పోయింది. కోవిడ్ తర్వాత అది మొత్తం పోయింది. దానికి నిదర్శనమే 2026 ప్లేస్మెంట్స్, 2025 ప్లేస్మెంట్స్. 2026లో పెద్ద పెద్ద కాలేజీలో ప్లేస్మెంట్స్ లేవు, బయటకు వచ్చి చాలా మంది తిరుగుతున్నారు. ఇది ఆవేశంగానో దీని గురించి చెప్పటం, దాని గురించి మీరు అనొచ్చు మరి మా యావరేజ్గా ఉన్నాం కదా, మేమేం చేయాలంటే యావరేజ్గా ఉన్నట్టు కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎమోషన్స్ లేకుండా ప్లాన్ చేయాలి. ఎమోషన్స్తో ప్లాన్ చేసిన వాళ్ళు ఎవడో కూడా బాగుపడ్డాం, సక్సెస్ అవ్వడం. బట్ ఎంత చెప్పినా మీకు ఎమోషన్సే ఉంటాయి, ఇంకేం ఉండవు. కాబట్టి అదే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అండి. జనరల్గా మనం దానికి మార్చలేం. అది ఎమోషన్స్ లేకుండా ప్రాక్టికల్గా ఎవడైతే ఆలోచిస్తాడో అది కరెక్ట్. బట్ ప్రాక్టికల్గా ఆలోచించి కూడా తక్కువ మంది ఉంటారండి. మిగతా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, డిస్కరేజ్మెంట్ ఎందుకు, కాన్ఫిడెన్స్ ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలని ముందుకు వెళ్ళిపోతున్నారు. కాదండి, క్లారిటీతో ఉండాలి. క్లారిటీ వేరు, పాజిటివ్ యాటిట్యూడ్ వేరు. మనకు కావాల్సిన క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్. మన ఎబిలిటీ ఏంటి, పాస్ట్ హిస్టరీ ఏంటి, మనం ఏం చదువుతున్నాం, ఏం చదవాలనుకుంటున్నాం, మనకు వస్తా రాదా, గెస్ అయ్యారు, రాకపోతే వేరే ఆప్షన్ ఏముంది ఏంటి, ఇప్పుడు సిఈసీకి వెళ్ళు, ఎంఈసీకి వెళ్ళు, కరెక్ట్గా ప్లానింగ్ ఉండాలి. ఇది బోర్డ్ అనేది కంటే కూడా అందులో నీకు వచ్చి పెర్ఫార్మెన్సే బిగ్ మ్యాటరు. ఇది కొంత స్టూడెంట్ని అసెస్మెంట్ చేసుకుని తీసుకోవాల్సిన డెసిషన్ తప్ప ఏది మంచిదని సతీష్ గారు సిబిఎస్ఈ మంచిదని చెప్పారు, ఐజీసీఎస్ఈ మంచిదని చెప్పారు కదా అని చెప్పి మీరు జాయిన్ అయిపోకూడదు. జాయిన్ అయిపోయి చాలా మంది ఇబ్బంది పడతారు. మా దగ్గర చాలా మంది ఐబీ బాగుంది కదా అని చెప్పి వీడియోలో విన్నప్పుడు అంటే ఓవర్గా చెప్తాం, జాయిన్ అయిపోయి ఐబీలో 24, 25 కూడా రాకుండా, దేనికి పనికి రాకుండా టైర్ 3 కదా, టైర్ 6 కాలేజీకి వెళ్ళిన బ్యాచ్లు అందరూ. అక్కడ కొంచెం జడ్జిమెంట్ కరెక్ట్గా మీరు చూసుకోవాలండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం మన నాలెడ్జ్ ఏంటి, ఆ ఎగ్జామ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, రాకపోతే మనకున్న బ్యాకప్ ఆప్షన్ ఏంటి, ఇదంతా ఒక కరెక్ట్గా దాన్ని సెట్ చేసుకుని ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఎమోషనల్ కాకుండా బైపీసీ వాళ్ళు బ్యాకప్ ప్లాన్ లేకుండా వెళ్ళొద్దు. మిడిల్ క్లాస్ వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు కొనుక్కోవచ్చు, చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కున్నట్టుగా వెళ్ళొచ్చు. బట్ ఆ కొనుక్కుని వెళ్ళిన సీట్లు కూడా 12 ఏళ్ళు 13 ఏళ్ళు కష్టపడిన తర్వాత 1,00,000 జీతం కూడా రాదు. అది టాక్సిక్ కల్చర్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని వెళ్ళండి. మెడికల్ అయితే డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి చదువుకుని ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కువ జీతాలు ఇస్తారు. ఇది కూడా మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, బట్ కొంత చెప్పాలి కాబట్టి నేను చెప్పాను. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా
ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.